తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ ప్రమేయం ఉందని కొడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆరోపించారు. కర్నూలులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ సంస్థ వెబ్సైట్లో నారా భువనేశ్వరి ఫోటోతో పాటు ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ సంస్థను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా చూపుతున్నట్లు డాక్టర్ సతీష్ తెలిపారు. ఇదే ఇందాపూర్ సంస్థ 2014లో కిలోకు 306 రూపాయలు ధరకు సుమారు 16.50 లక్షల కిలోల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు వెల్లడించారు. అలాగే 2013 నుంచి 2019 మధ్య కాలంలో ప్రీమియర్ డైరీ అగ్రో ఫుడ్ సంస్థ 320 రూపాయలు, 273 రూపాయలు, 332 రూపాయల ధరల మధ్య దాదాపు 40 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ ఛార్జ్ షీట్లో నమోదు అయ్యిందని గుర్తు చేశారు. హెరిటేజ్ సంస్థ పేరును బయటకు రాకుండా ఇందాపూర్ సంస్థ పేరుతో నెయ్యి సరఫరా జరిగిందని ఆరోపించిన సతీష్ ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి సంబంధించిన ప్రసాదాల విషయంలో పారదర్శకత ఉండాలని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మండల వైస్ ఎంపీపీ నెహేమియా, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి, సి బెలగల్ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, కర్నూలు మండల కన్వీనర్ మోహన్ బాబు, కొడుమూరు నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బొజ్జన్న, కర్నూలు మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు వెంకటేష్, సామేల్, ప్రభుదాస్, రంగన్న, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం నుంచి కూడా శ్రీవారి లడ్డు తప్ప వేరేది లేదు, అసలు వేరే కాన్సెప్టే లేదు రాష్ట్రంలో అన్నట్లు రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం దాంట్లో జంతువు కొవ్వు కలిసింది, లేదంటే ఇతర పదార్థాలు కలిసినాయి, లేదంటే ఫినాయిల్ కలిసింది అని చెప్పి ఈ మాటలు తప్ప ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం దేవునిపై రాజకీయాలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకు వస్తూ ఉంది. దీనికి అంతటికి కారణం ఏమిరా అంటే వాళ్ళు గతంలో ఇచ్చిన హామీలు, గతంలో ఏవైతే జనాలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ గాలికి వదిలేయాలా. అవన్నింటినీ గాలికి వదిలేయాలా అంటే జనాలు తన గురించి మాట్లాడుకోకూడదు అంటే డైవర్ట్ చేయాలా. సింపుల్గా డైవర్ట్ చేయాలా అంటే ఏం చేయాలా అంటే కేవలము దేవుని మీదనో, లేకపోతే ఏదైనా కులాల సెంటిమెంట్ మీదనో, లేకపోతే ఏదైనా మతాల సెంటిమెంట్ మీదనో రుద్దాల రాజకీయాన్ని. సో ఈ విధంగా కూటమి ప్రభుత్వము గత 2024లో అధికారం వచ్చినప్పటి నుంచి 2029 వరకు కూడా ఇదే కాలయాపన చేయాలని ఆలోచనలు ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందిరా అంటే జంతువు కొవ్వు కలిసింది అంటారు. ఎవరు జనాలు ఆసుపత్రిలో పేదలు ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళకి వైద్యం సరిగ్గా అంతలేదంటే దాంట్లో ఫినాయిల్ కలిసింది అంటారు. అరే జనాలకు ఫ్రీ బస్సు ఇచ్చినారు, ఫ్రీ బస్సు సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతలేదు, అదేవిధంగా రైతులకు రైతు భరోసా అనేది కరెక్ట్గా వస్తలేదు, పిల్లలకు ఏదైతే నీకు 15,000 అని చెప్పినారో దానిలలో కోతలు విధించినారా అంటే దేని మీద మీరు రాజకీయం చేస్తారు అని చెప్పి అంటారు. సో కేవలం మీరు మీ ఏదైతే అధికారం ఉందో అధికారాన్ని కేవలం మీరు టైంపాస్ చేయడానికి, అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముందుకు నడవడానికి మాత్రమే మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం అంతా కూడా జనాలని మోసం చేస్తూ ముందుకు వస్తూ ఉంది. కాబట్టి మొన్ననే సిబిఐ సిట్టు రెండు కూడా క్లియర్ చిట్ ఇచ్చినాయి. అదే దీంట్లో జంతువు కొవ్వు కలవలేదు, ఏ విధమైనటువంటి పాయిజన్ కానీ ఎటువంటిది కూడా ఇబ్బంది లేదు అని చెప్పేసి సిబిఐ సిట్టు క్లియర్గా ఇస్తే కూడా దాని మీద కూడా మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు. మొన్ననే ప్రభుత్వం అంతా కలిసి, ప్రభుత్వ పెద్దలందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టినారు. ఒక్కరి ముఖంలో కూడా కలలేదు ఆ రోజు. అంటే అబద్ధం చెప్తున్నాము, దేవుని మీద అబద్ధం చెప్తున్నాము అని చెప్పి వాళ్ళ మనస్సాక్షికి తెలిసినా కూడా కేవలం జనాలను నమ్మియాల, జనాలను ఈరోజు అర్జెంటుగా మోసం చేయాలా. కేవలం వాళ్ళు ఇచ్చిన హామీలను, తప్పుడు హామీలను నెరవేర్చకుండా వాళ్ళని ఏదో విధంగా డైవర్ట్ చేయాలనే ఆలోచననే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్డీటీవీ రిపోర్టు క్లియర్గా నేషనల్ డైరీ దీనికి సంబంధించి ఏదైతే క్లియర్గా నెయ్యిలో ఏ విధమైన కలుషితాలు కలవలేదు అని చెప్పేసి ఎన్డీటీవీ రిపోర్ట్ ఇస్తే కూడా ఈరోజు మరీ దేవుని రాజకీయానికి వాడుతూ ఉన్నారు. మరీ ఒక ఆకు ముందరికేసి మొన్ననే ఒక ఆయన మంత్రి ఏమంటాడంటే శ్రీశైలంలో కూడా కలిసింది ఏం చెప్పాను. ఎంత సిగ్గుచేటు అంటే దేవుణ్ణి, అంటే ఇప్పుడు తిరుమల దేవస్థానం మీద వెంకటేశ్వర స్వామి అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ శివుడి మీద వచ్చినారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గతంలో 2014 నుంచి 19 వరకు మీ పాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండింటే జనాలు చీకొట్టి మిమ్మల్ని ఆ విధంగా తీసుకొచ్చినారో మీకు తెలుసు. 2024లో మీరు ఎట్లా గెలిచినారనేది మీ మనస్సాక్షికి తెలుసు.
ఎందుకంటే మా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఏ విధంగా ఓడిపోయినామనేది మాకు మేము క్వశ్చన్ చేసుకుంటే మాకు ఈరోజు డైజెస్ట్ అవుతలేదు. ఎందుకంటే మేము ఎందుకు ఓడిపోయినామో తెలియదు. దానికి ప్రశ్నకు ఆ సమాధానం లేకనే మేము ఈరోజు మీకు అధికారంలోకి వచ్చి అధికారంలో కూర్చొని ఆ ప్రశ్నలన్నిటికీ మీరు జవాబు చెప్పుకోలేక ఏదైనా అంటే డైవర్ట్ పాలిటిషియన్ అని చెప్పేసి మీకు ఎట్లయితే పేరు ఉందో చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు క్లియర్ గా 2024 నుంచి 29 వరకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే విధంగా కూడా లడ్డు వ్యవహారం మీద దేవుని మీద రాజకీయం చేస్తే పుట్టగతులు ఉండవు అని చెప్పేసి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో ఇప్పటికైనా మేల్కొని కూటమి ప్రభుత్వానికి కొంతవరకున్న పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మీద కాస్త దృష్టి పెట్టి కొంతవరకు విద్యార్థులకు యువతకు మేలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా టైంపాస్ రాజకీయము దేవుని మీద రాజకీయము అన్నిటినీ క్లోజ్ చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా వీటన్నిటిని స్టాప్ చేసి దయచేసి ప్రజాపాలనపై దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కోడుమూరు నియోజకవర్గం తరఫున మరి వైఎస్ఆర్సీపీ పార్టీ మండల కన్వీనర్ అయినటువంటి బెళగల్ మండల కన్వీనర్ సోమశేఖరన్న, కర్నూలు మండల కన్వీనర్ మోహన్ బాబు, మరి కోడుమూరు నియోజకవర్గం నుంచి జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతరెడ్డి అన్న, మరి జిల్లా అనుబంధ సంస్థలైనటువంటి విద్యార్థి విభాగం నుంచి ప్రశాంత్, మరి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి మధుశేఖర్, కర్నూలు మండల్ వైస్ ఎంపీపీ మేమే గారు, మరి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ బొజ్జన్న గారు, మరి వచ్చేటువంటి అందరూ నాయకులందరికీ కూడా మరి ఈరోజు పత్రికా సమావేశంలో కోడుమూరు ప్రజలకు మీ ద్వారా మరి మిగిలిన ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేయడం ఏమంటే, ఈ కల్తీ జరిగింది లడ్డు విషయంలో అని ఏదైతే గ్లోబల్ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మొట్టమొదటి సెప్టెంబర్ 18, 2024లో ఆయనకి ఏం ఆలోచన వచ్చిందేమో, అప్పటికి ఆయన ఒత్తిడిలో ఉన్నాడు, గెలిచినాడన్న ఆనందం పక్కన పోయిందో ఏమైందో, సూపర్ 6 ఇవ్వాలన్న ప్రెషర్ లో ఉన్నాడు, లేకపోతే నీకు పదవి ఇవన్నీ చెప్పిన హామీలన్నీ ఇవ్వడానికి నెరవేర్చడానికి వాళ్ళ అసెంబ్లీలో చూస్తే ఇవన్నీ చెప్తుంటే చేయాలంటే భయం వేస్తుందని చెప్పి అక్కడి నుంచి మొదలైంది ఆయన భయం. ఏం చేయాలో అర్థం కాక తిరుపతి పోయి తిరుమలలో కూర్చొని ఎవరి మీద నిందలేయాలంటే ఎవరి మీద ఎన్నిక లేదు కదా, దొరికింది ఎవరు కుట్ర పని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే ఆయన మతం అది కాదు, ప్రజలు ఈజీగా నమ్ముతారు, ఆయన వేరే మతాన్ని నమ్ముతారు. నిన్న కూడా అన్నావు కదా, నువ్వు నమ్మిన దేవుడు చెప్పినాడా నీకు అని ప్రశ్నిస్తాడా అంటే ఆయన మనసులో ఒకటి ఉంది, ఈయన మీద ఏదైతే అభాండాలు ఏది చెప్పి ప్రజలు నమ్మించాలా అని ఒక కుట్ర పన్ని కల్తీ లడ్డు వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారు. దీని మీద ఇక పొంకాలుగా టీడీపీ శ్రేణులు అందరూ దీనిని వత్తాసు పలుకుతూ ప్రెస్ లో పెట్టుకుంటా మరి వాళ్ళ ప్రెస్ ఏదైతే ఉందో ఎల్లో మీడియా అన్నిట్లో దాన్ని విస్తృత ప్రచారం కల్పించింది. మరి ఆయన పేటీఎం ఉన్నాడు కదా, ఆయన నమ్మిన పట్టు ఆయన ఎవరైతే ఉన్నాడో సేవకుడు పవన్ కళ్యాణ్ వచ్చి అప్పటికప్పుడు నేను సనాతని ధర్మాన్ని సనాతని అని చెప్పి వాళ్ళ గుడిమెట్లు గడిగా అవి గడిగా ఇవి గడిగా ఎట్లా చేసి ఈ 5 ఏళ్ళు లడ్డు మీద నడపాలనే ఆలోచనతోటి ఈ యొక్క కల్తీ గురించి చెప్పిన తర్వాత మరి మేము ఏం చేస్తాం, వైఎస్ఆర్సీపీ పార్టీ వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని సెంట్రల్ కు లెటర్ పెట్టి సెంట్రల్ లో మాట్లాడినాం. బాబు సిబిఐ ఎంక్వైరీ చేయండి, మేమేం చేయలేదు, తప్పు అసలు అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి శాంపుల్ తీసారో అర్థం కాల, ఎక్కడి నుంచి కల్తీ జరిగిందని ప్రూవ్ చేయాలనుకున్నా అర్థం కాల. ఒక పట్టరాజు మొహమ్మీ చేసినట్టు సిబిఐకి మేము లెటర్ పెడితే అక్కడి నుంచి సిట్టు మరి డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళదే, కూటమి వాళ్ళదే, 165 వాళ్ళవే. వాళ్ళు ఇంతమంది లెక్క తెలిసిన సిట్ ఏం చెప్పా, కల్తీ లేదని చెప్పా. వాళ్ళు మొట్టమొదటి చెప్పిన అభాండం ఏంటి, జంతు కొవ్వు కలిసింది. ఇవన్నీ నోట్లో చెప్పడానికి కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మా దేవుణ్ణి మేము మా నోట్లో అపవిత్రం చేసుకుంటానికి మాకు ఇష్టం లేదు.
వాళ్ళు చేసిన తప్పు మేము చేయదలుచుకోలేదు. రాజకీయాలు చేయడానికి దేవుని అడ్డం పెట్టుకొని చేయడం అన్నది ఎంత హీనమో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ప్రజల్లో ఒక ఏహ భావం ఏర్పడింది. అక్కడి నుంచి పోయి మళ్ళా శ్రీశైలంలో, ఎందుకంటే ఇలా క్రిస్టియన్ అని ఒక్కటే పట్టుకొని ఈ యొక్క ఎవరైతే ఓట్ బ్యాంక్ లో అందరున్నారో అంత జగన్మోహన్ 40% ఓటర్లు వాళ్ళు ఉన్నారని చెప్పి ఈ యొక్క కుయుక్తులు పని ఒక నింద వేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మొత్తం సిట్టు దర్యాప్తు చేసి ఇందులో ఏమీ లేదు అని చెప్తే అది కాదు నేను చెప్పింది, ఇప్పుడు ఫినాయిల్ ఉంది అని చెప్తాను. మళ్ళీ ఇంకోటి అసలు నెయ్యలేదు అంటాడు, మళ్ళీ అడ్డే లేదని చెప్తాడేమో దేవుడే లేదని చెప్తాడేమో. ఏం చెప్తాడో ఆయనకే అర్థం కావట్లేదు. ఆయనకు మతి భ్రమించి మతిమరుపు జబ్బు ఉంటాడు ఒకటి, ఆ మతిమరుపు జబ్బు వచ్చినట్టుందేమో. ఏం మాట్లాడుతాడో ఆయనకు అర్థం కావట్లా. ఇప్పుడు చెప్పింది అప్పుడు గుర్తుండదు, అప్పుడు చెప్పింది ఇప్పుడు గుర్తుండదు. ఏం చెప్తాడో అల్జిమర్ డిసీజ్ అని ఒకటి ఆయనకు వచ్చినట్టుంది. అందుకు ప్రసాద్ పక్కన వాళ్ళు అందిస్తున్నట్టున్నారు. ఈ లడ్డు కల్తీని పట్టుకునే ఈ 5 ఏళ్ళు ఈ రకాలు కావాలని ఆయన చేసినటువంటి కుట్ర. దీని వెంబడి ఫస్ట్ బీజేపీ వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు ఎవరు రాలే. బీజేపీ వాళ్ళు ఉండాల్సింది ఎవరైనా జెండా పట్టాల్సిందంటే హిందుత్వం గురించి బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళు అసలే మాకేం సంబంధం లేదు కాబట్టి అసలు ఇలా అజెండానే మాకు సంబంధం లేదు. కూటమి అంటే నువ్వు ఇచ్చినావు హామీలు, సూపర్ 6 ఇచ్చినావు నువ్వు, మరి అందరికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి నీకు పదవి నువ్వు చెప్పావు అని వాళ్ళ అజెండాను కూడా మేనిఫెస్టో చేతిలో కూడా పట్టుకోలేదు బీజేపీ వాళ్ళు. దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఎవరున్నారు పవన్ కళ్యాణ్. నేను ఈ పవన్ కళ్యాణ్ చెప్పినాక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నా అబ్బో నాకు కూడా ఇదేదో నా నెత్తికి వస్తుంది అని చెప్పి నేను ఎప్పుడు చెప్పలే అది అని చెప్పి తప్పించుకున్నాను. మిగిలింది ఎవరు? లోకేష్, చంద్రబాబు. తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఏం మొదలు పెట్టి నేను ఎట్టోట ఇప్పుడు ఇంకో సీట్ వేస్తారంట. ఇంకో సీట్ వేసి ఎట్టోగట ఇది ఈ కల్తీ ఉందని, ఇప్పుడు కల్తీ ఉందని తేల్చడం వలన ఎవరి మనోభావాలు దెబ్బతింటున్నాయన్న విషయాన్ని ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదా? హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న విషయాన్ని ఎవరు ఏమైనా దేవుడు ఉన్నాడు, కలియుగ దైవం అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. దీనికి పాప పరిహారము ఈ జన్మలోనే చంద్రబాబు నాయుడు అనుభవిస్తాడు. ఒకసారి వెంకటేశ్వర స్వామి ఆయనకు ప్రాణ భిక్ష పెట్టాడు అలిపిరిలో. మరి ఆ ప్రాణ భిక్ష పెట్టిన తర్వాత ఆయన ఇంకోసారి దేవుణ్ణి అపరాధం చేయకూడదు, అపచారం జరుగుతుందన్న విషయాన్ని ఎట్లా మర్చిపోయినాడో మరి ఆయనే తెలియాలి. మేము ఈ సందర్భంగా కోడుమూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరం కూడా ప్రజలందరికీ తెలియజేయమంటే ఈ యొక్క సమస్యను ఇక్కడితో ముగిస్తే మంచిది. దీని మీద అన్ని సిట్ అయిపోయి దర్యాప్తు అయిపోయి ఎవరిని పట్టి ఎవరిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. సరే ఇదంతా చేసిన తర్వాత మళ్ళా పోయి గుడికి పోయి వస్తుంటే అడ్డలు పట్టుకొని నిలబడి 9 అంటే డైవర్షన్ ముందు రెడీగా ఉన్నారు. డైవర్షన్ రెడీగా ఉండి కొట్టి కాల్చిరి ఎవరు ఇప్పుడు ఏమైనా మాట్లాడినామంటే ఎక్కడ లేని అరాచకత్వం జరుగుతుంది. పీటీ వారెంట్ అంట, అంటే ఒక మనిషిని తిడితే 40 మంది కేసులు పెడితే 40 మంది స్టేషన్లలో మళ్ళీ పోలీసులు రియాక్ట్ అవుతారు. ఇక్కడ రందికొట్టుకులో చిన్న పిల్లలకు తప్పిపోతే దిక్కులేదు, కానీ ఎక్కడ ఎక్కువ తప్పిపోయినా ఎవరు లేదు. మనుషులు తిడితే మాత్రం పీటీ వారెంట్లు ఈ స్టేషన్ ఆ స్టేషన్ ఆ స్టేషన్ బయట ఇక్కడ కూడా మనుషులు తిడతారు. అంటే ఎప్పుడు ఏ రాష్ట్రంలో లేదు దేశంలో ఇట్లా పీటీ వారెంట్ల మీద అరెస్టులు చేసి స్టేషన్లలో పెట్టడం. ఇక ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడితే భయపెట్టడం. మళ్ళా మీరు చెప్పడం కేసులు ఎక్కువ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి కంట్లో పడతారండి. మాకేం ఇష్టం లేదు కేసులు పెట్టాలని, మేమేమో ప్రజావేదిక చేయాలని. ఏం అన్యాయంగా మా మీద కేసులు పెడుతున్నారంటే మేమే తప్పు చేసింది కాదు. మీకు మా ప్రజలను డైవర్షన్ జరిగా భయపెట్టేందుకు ఇంకొకసారి మాట్లాడు. సోషల్ మీడియా అయితే ఫస్ట్ భయపెట్టారు, ఇప్పుడు సోషల్ మీడియా చాలా అయిపోయింది. సోషల్ మీడియా ఏమైనా పోస్టులు పెట్టాలంటే తీసుకొని అరెస్ట్ చేసేది, యా ఊర్లో జైల్లో పెడితే యా ఊర్లో తిప్పేది. మంచి భార్య పిల్లలు కనపడకుండా పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు. ఇదేనా పాలన? ఇదేనా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు? ప్రజాప్రపంచకమైన పాలన చేస్తాను, సంపద సృష్టిస్తాను, క్యాపిటల్ కడతానని చెప్పి, పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్పి, సెంట్రల్ గవర్నమెంట్ 12,000 కోట్లు మళ్ళీ రుణాలు తెచ్చి ఈ రోజు అత్యధికమైనటువంటి రుణాలు పొందినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ రుణాలను మళ్ళీ తీర్చనిక సంపద సృష్టించేది లేదు, పెట్టింది. సంపద సృష్టించే మెడికల్ కాలేజీలు వాళ్ళకి సంపద సృష్టించి దోచిపెట్టడానికి తయారైనారు. తిట్లు ఏమన్నా తిట్టని, వాళ్ళైతే తిట్లు మస్తు తిట్టవచ్చు కానీ మనం తిట్టడానికి లేదు. మామూలుగా ఆయన తిట్టింది కూడా లేదు, మళ్ళా ఆయనని ఎవరు తిట్టింది కూడా లేదు. ఆవేశంలో ఒక మాట అంటే దాన్ని ఆయన తిట్టారని చెప్పి తీసుకుపోయి జైల్లో పెట్టాం. మేమందరం ఈ సందర్భంగా మీ ద్వారా, మీడియా ద్వారా
ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఇప్పటి నుంచైనా దేవుని వెంకటేశ్వర స్వామిని అందరం ప్రార్థన చేస్తూ వీరికి మంచి బుద్ధి ఇచ్చి కూటమి ప్రభుత్వము ఇప్పటి నుంచైనా ఇంకా 3 బడ్జెట్లు అయిపోయి 20 బడ్జెట్లు తెలిపోతుంది ఎంత పెట్టారు ఏంటని ఇంకా 2 బడ్జెట్లైనా ప్రజలకు మరి అనువైన పాలన అందించి చెప్పిన హామీలని నెరవేరిస్తే మరి ప్రజలు వాళ్ళకి మంచి తీర్పిస్తారు. లేదంటే ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడింది. వాళ్ళు అనుకుంటున్నారు కలిసి ఉంటే సార్లు గెలుస్తాం అనుకుంటున్నారు. కలిసి ఉండాలి, ప్రజలతో కలిసిమెలిసి ఉండమని మేము అందరం అభ్యర్థిస్తున్నాం. ప్రజలకు మేలు చేయమని అడుగుతున్నాం. జగనన్న పాలన ఎట్లుండా వీళ్ళన్న పాలన ఎట్లున్నా ప్రజలు అప్పుడే కనుక్కుంటున్నారు. ఇంటికాడికి తెచ్చిస్తుంది ఏదైనా కూడా. ఇంతవరకు పెన్షన్లు ఇచ్చింది లేదు, కొత్త పెన్షన్లు ఇచ్చింది లేదు. మళ్ళా ఏదైనా పాత పెన్షన్లు ఉంటే మళ్ళీ రివిజన్ పెడుతున్నారు. అంతా ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి రివిజన్ పెట్టినారు. చెప్పుకుంటూ పోతే అన్న చెప్పినట్టు సాయంత్రం వరకు అవుతుంది. మేమందరం ఈ సందర్భంగా కోడుమూరు వైఎస్ఆర్సీపీ పార్టీ ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు చేసినటువంటి గ్లోబల్ ప్రచారాన్ని ఖండిస్తూ ఇంతటితో ఈ యొక్క అంశాన్ని ముగిస్తూ మళ్ళీ మాకు దీని మీద క్లారిఫికేషన్ ఇచ్చే ఆవశ్యకత కల్పించకుండా మరి దేవుణ్ణి ప్రార్థిస్తూ చంద్రబాబు నాయుడు మంచి బుద్ధి ఆయన ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. సెలవు. పాత్రికేయ మిత్రులకు మరియు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కోడుమూరు ఇన్ఛార్జ్ అయినటువంటి సతీష్ గారికి, ప్రశాంత్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కోడుమూరు కాన్స్టిట్యూషన్ నియోజకవర్గ నాయకులకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం కూడా ఒకంత బాధగా ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వము ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పుకోవడం వల్ల ఏంటిది, ఒక బీజేపీని కలుపుకొని లేదంటే జనసేనని కలుపుకొని వాళ్ళు ఏదో హిందూ మతం అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కల్లిబొల్లి మాటలు చెప్పి ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏమంటే పెద్ద తప్పు, చాలా తప్పులు ఉన్నాయి. మనం మాట్లాడాల్సింది కేవలం ఈరోజు ఒక లడ్డు విషయంలో మాట్లాడాలి. ఒకవేళ సాయంత్రం వరకు చంద్రబాబు నాయుడు చేసి తప్పులు చెప్పాలంటే సాయంత్రం వరకు కూడా ఉన్నాయి. కానీ దీని మీద ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడడం ఒక లడ్డు కల్తీ విషయం అనేది. వాళ్ళు ఒకటే లడ్డు విషయం చెప్తున్నారు. కానీ వాళ్ళు పెట్టిన సిట్ రిపోర్టు అంటే సిబిఐ పెట్టిన సిట్ రిపోర్ట్ అంటే చంద్రబాబు నాయుడు పెట్టిన రిపోర్ట్ లోనే ఖచ్చితంగా లేదు అని చెప్పి ఈ రోజు వాళ్ళు ఇచ్చిన సిట్ రిపోర్ట్ లోనే ఉంది. పేజ్ నంబర్ 44 లో చెప్పినట్లనే ఉంది. అయినా కూడా వాళ్ళు ఏదన్నా మధ్యలో ఎవరన్నా ఒకరు అడిగితే వాళ్ళని భయపడేయడము, వాళ్ళని చేయడము, ఏం మీకు ఎవరు చెప్పినారు, మీకేమైనా కలలేదని చెప్పినారా అని చెప్పి చెప్పడము. ఇది నిజంగా అంటే చంద్రబాబు నాయుడు మరి ఆయన రాజకీయ అనుభవం ఎంతుందో తెలియదని చెప్పుకుంటున్నాడు. కానీ చాలా చిగ్గుసేటు. ఎందుకంటే మొన్న ఒక 4-5 రోజుల కిందట ఇది తప్పు అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. దాన్ని మాట్లాడితే ఆయన మీద వేరే తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు టీడీపీ గుండాలు ఉంటారు, వాళ్ళతో ఫోన్ చేసి బెదిరియడము, ఇంకోటి చేయడము, ఆయన ఏదో రకరకాలుగా హింసించడం, ఏదో ఫోన్లు రకంగా చేయడము, ఇట్లాంటివి చేస్తున్నాడు. ప్లస్ ఆయన కూడా అన్నాడు, అదే ఇంతకుముందు నిన్నగాక మొన్న శ్రీశైలం మాట్లాడక ముందే ఆల్రెడీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినారు, ఈ రోజు తిరుమల గురించి మాట్లాడతారు, రేపు ఇంకోటి మాట్లాడతారు. నిజంగా అంటే అది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీశైలం గురించి మాట్లాడినారు. తర్వాత ఇప్పుడు ఏం లేదు, వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకా ఇప్పుడు మేము అడిగే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి శ్రీశైలం కామెంట్ చేస్తున్నారు. నిన్న ద్వారకా తిరుమల గురించి మాట్లాడినారు. నిజంగా అంటే వీళ్ళు లాస్ట్ కు హిందూ దేవుళ్ళకి పోవాలంటే, ఒక హిందువుగా పోవాలంటే సిగ్గుపడే స్థాయికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడుకి ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి, నువ్వు ప్రజలను మోసం చేయొచ్చు, ఇంకొక మా వైఎస్ఆర్ పార్టీని ఏదో కల్లిబెల్లి మాటలు చెప్పో, ఇంకోటి చెప్పో, ప్రజలకు చెప్పి మమ్మల్ని అధికారంలోకి రానియకుండా చేయొచ్చేమో. కానీ నిజంగా చెప్తున్నాను, కూటమి ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం అనేది చాలా అన్యాయం ఇది. కానీ భగవంతుడు ఎప్పుడు ఏ టైంలో శిక్ష విధిస్తాడో ఖచ్చితంగా మీకు అదైతే ఖచ్చితంగా విధిస్తాడు. కాబట్టి దయచేసి కనీసం దేవుణ్ణైనా వదిలిపెట్టండి మీరు మీ రాజకీయాల కోసం. మిగతా విషయాల్లో ఉండే ఏదైనా కానీ మా జగన్మోహన్ రెడ్డి మా అధ్యక్షుడు ఉన్నాడు, ఏదైనా పొలిటికల్ గా ఏదైనా ఉండే, రాజకీయంగా ఏదైనా ఉండే ఎదుర్కొంటాం. దాన్ని విడిచిపెట్టి మీరు ఈ రకంగా దేవుని బదలం చేయడం అనేది చాలా అన్యాయము. ఇదే విషయం మీదనే మీరు ఒక్కసారి ఇదే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెడితే, ఇది కల్తీ జరలేదని ఈ రిపోర్ట్ మీద మీటింగ్ పెడితే నెక్స్ట్ మీరు మొత్తం క్యాబినెట్ అంటే మీకు ఎంత సిగ్గుచేటు, ఒక్కరిని ఎదుర్కోవడానికి మీరు ఇంతమంది అంటే ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు మీరు అనేది తెలిసిపోయింది. దానికి తరహాలోనే మా లీడర్లు
ఏదో వెంకటేశ్వర స్వామి పోయి ఏదో పొరపాటు అయింది, వీళ్ళు వాళ్ళు చేసినది పొరపాటు అయింది కాబట్టి అంటే చెప్పి వెంకటేశ్వర స్వామిని ఏదో ముక్తి వస్తుంటే వాళ్ళ మీద దాడులు చేస్తారు. అంటే మీరు పరిపాలన అనేది అసలు మీరు గాలి వదిలేసి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని రివెంజ్ తీసుకునే పార్టీకి తీసుకుంటున్నారు. కానీ ఇది ఎల్లకాలం ఉండదు. ఖచ్చితంగా మీకు త్వరలోనే ప్రజలు దేవుడు కలిసి మీకు ఇద్దరికి బుద్ధి చెప్తారనేది ఖచ్చితంగా, ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మీద మా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి మీద ఎన్నో అబండాలు నిందలు మోపుతున్న ఈ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పైన కూడా లడ్డు కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది, జంతు కొవ్వు ఇంకా రసాయనాలు ఎన్నో కలిపారు అని చెప్పేసి అబండాలు మోపుతున్నారు. కానీ దాన్ని సిబిఐ షీట్ కూడా తేలిపోయింది, సిబిఐ షీట్లో కూడా తేలిపోయింది ఒరిజినల్ అని, కల్తీ లేదని చెప్పినా కూడా ఇంకా కూటమి ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వెంకటేశ్వర స్వామి లడ్డుని కల్తీ కలిసింది అని చెప్పడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఉన్నారు, లడ్డు తినాలన్నా వద్దా అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. జంతు కొవ్వు కలిసింది, రసాయనాలు కలిసినాయని చెప్పేసి లేనిపోని అనుమానాలు కలిగించుకుంటూ భక్తులకు అనుమానం వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ స్థాయికి తగినది కాదు. ఏదన్నా ఉంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడాలి, కానీ వాళ్ళు రిజల్ట్ తెలిపోయిన తర్వాత కూడా కోర్టులు కూడా చెప్పినాయి దీని విషయంలో, కల్తీ నెయ్యి విషయంలో. తర్వాత కూడా వీళ్ళు ఇంకా రసాయనాలు కలిసినాయి, జంతు కొవ్వులు కలిసినాయి అని చెప్పడము తగదు. వాళ్ళ స్థాయికి తగిన మాటలు కాదు. ప్రజల్ని ఎన్నో అనుమానాలకు దారి తీసే విధంగా మాట్లాడడం సరికాదు అని మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని విషయంలో హిందువుల మనోభావాలని దెబ్బతీయకూడదని, దేవస్థానాల మీద దేవుని మీద ఉన్న నమ్మకాన్ని వీరు అనుమానాలకు దారి తీయకూడదని, ఆ విధంగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా మాట్లాడడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. ప్లస్ అదేవిధంగా రాబోయే ఎలక్షన్లలో కూడా మీరు ఈ విధంగా దేవుళ్ళని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.